క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. వందే మాతర గీతం చుట్టూ రాజకీయ రచ్చ ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల్లో వందే మాతర గీతంలోని మొదటి 2 చరణాల్ని మాత్రమే పాడాలని నిర్ణయించింది. దీనిపై బీజేపీ విరుచుకుపడుతోంది. అసలు ఈ వివాదానికి పునాది ఎక్కడ పడింది? కాంగ్రెస్ చెబుతోన్న ఆ 1937 నాటి చరిత్ర ఏంటి? దీనిపై బీజేపీ ఆరోపణలేంటి? వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడేతేలేదని కాంగ్రెస్ అల్టిమేటం ఇస్తే, వందే మాతరం గేయంలోని మిగిలిన చరణాలు, వాటి అర్థాన్ని, వందే మాతరం ఘన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు వందే మాతరం యాత్ర చేపట్టబోతోంది బీజేపీ. ఈ మొత్తం వివాదానికి పునాది సరిగ్గా ఆగస్టు 15, 2026వ తేదీన పడింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్సవాలు ఏర్పాటు చేశారు. సోనియా గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా జాతీయ గేయం వందే మాతరం ఆలాపన ప్రారంభమైంది. ఆ రోజు కార్యక్రమంలో వందే మాతరం గేయంలోని మొత్తం చరణాలను ఆలపించేలా ఏర్పాట్లు చేశారు. అయితే గేయం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ పక్కనే ఉన్న మల్లికార్జున ఖర్గేతో ఏదో మాట్లాడుతున్న విజువల్స్ బయటకొచ్చాయి. వెంటనే వందే మాతరం గీతం కూడా ఆగిపోయింది. ఈ విజువల్స్ బయటకు రాగానే బీజేపీ దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. జాతీయ గేయాన్ని పూర్తిగా పాడటాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారని, గేయం పాడుతుంటే మధ్యలోనే ఆపేయమని ఖర్గేను ఆదేశించారంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ పార్టీకి అసలు గౌరవమే లేదంటూ విమర్శల వర్షం కురిపించారు కమలదళ నేతలు. ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ నిర్ణయం భవిష్యత్తులో రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశముందని హెచ్చరించారు. వందే మాతరాన్ని పూర్తిగా వ్యతిరేకించడం దురదృష్టకరమని, ఇది రాజ్యాంగపరంగా చాలా తీవ్రమైన విషయమన్నారు రాజ్నాథ్ సింగ్. దేశభక్తిపై అనవసరమైన వివాదాలు రాకుండా జాతీయ గీతాలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. మరోవైపు బీజేపీ నేత స్మృతి ఇరానీ సైతం కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. జనగణమనతో సమాన గౌరవం ఇవ్వాల్సిన వందే మాతరాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించకపోవడమేంటని ప్రశ్నించారు. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత దాన్ని ధిక్కరించే ప్రత్యేక హక్కు సోనియా గాంధీకి ఉందా అని నిలదీశారు. వందే మాతరంలో భారతమాతతో పాటు దుర్గాదేవి, లక్ష్మీదేవి ప్రస్తావనలు ఉన్నాయని, వాటిపై కాంగ్రెస్కు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. అసలు వందే మాతరం చరిత్రను పరిశీలిస్తే 1875లో బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ గేయాన్ని రచించారు. ఆ తర్వాత దీన్ని తన ఆనంద మఠం నవలలో చేర్చారు. 1905 నాటి స్వదేశీ ఉద్యమంలో ఇది ప్రధాన దేశభక్తి నినాదంగా మారింది. అయితే దేశాన్ని దేవతగా భావించి మొక్కడం ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం విగ్రహారాధన కిందకు వస్తుందని అప్పట్లో ముస్లిం లీగ్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గేయాన్ని పూర్తిగా సమర్థించగా, జవహర్ లాల్ నెహ్రూ కోరిక మేరకు రవీంద్రనాథ్ ఠాగూర్ స్పందించారు. గేయం మొదటి భాగంలోనే దేశ సౌందర్య వర్ణన అద్భుతంగా ఉన్నప్పటికీ మిగిలిన చరణాలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసే అవకాశముందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఈ సూచనతోనే 1937 అక్టోబర్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధికారిక తీర్మానం చేసింది. మాతృభూమిని దుర్గా, లక్ష్మి, సరస్వతి దేవతలతో పోల్చే చరణాలను మినహాయించి కేవలం మొదటి 2 చరణాలనే పాడాలని నిర్ణయించింది. మహాత్మాగాంధీ సైతం ఎక్కడైనా ఎవరైనా అభ్యంతరం చెబితే సభల్లో ఈ గేయాన్ని పాడటం విరమించుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఈ 1937 నాటి తీర్మానం ముస్లిం లీగ్ ఒత్తిళ్లకు తలొగ్గి తీసుకున్నదేనని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపిస్తున్నారు. తీవ్రవాద శక్తులతో రాజీ పడటం దేశానికి ఎప్పుడు నష్టమేనని మండిపడుతున్నారు. మొత్తానికి దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన వందే మాతరం గీతం 2026లో మరోసారి రాజకీయ రణరంగానికి కేంద్ర బిందువుగా మారింది. జాతీయ గేయం చుట్టూ సాగుతున్న ఈ పొలిటికల్ వార్ రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.